వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మందకృష్ణ మాదిగకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం. మాదిగ రిజర్వేషన్ కోసం మహానిసులు పోరాడుతూ మాదిగల అభ్యున్నతికై కృషి చేస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించినపై గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మందకృష్ణ మాదిగను ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని అందించడం అభినందనీయమని, కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రావు, నందమూరి తారక రామారావులకు భారతరత్న ప్రకటించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అద్దంకి కమల, అద్దంకి మాణిక్యాలరావు, ఆయనంపూడి సురేష్, కొడాలి బాలు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. వందనాలు, నమస్కారాలు. ఎన్నో మందకృష్ణ మాదిగ అంటే ఎన్నో 30 సంవత్సరాల నుంచి పోరాట వీరుడు. అలాగే ఒక వికలాంగులకి ఈరోజు పెన్షన్లు పెరిగినట్టే ఆయన పుణ్యమే. ఒక చిన్నపిల్లలకి గుండె జబ్బులు ఆరోగ్యశ్రీని ఆ రోజు నిర్హారదీక్షలో పోరాడి ఫైట్ చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టించి చేసింది కూడా మన మందకృష్ణ మాదిగ పుణ్యమే. ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఎన్నో రకాలైన కృష్ణ మాదిగ పోరాటాలు చేశాడు. అట్లాగే ఈ జాతి కోసం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో పోరాట వీరుడిగా చేశాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు ఇస్తాం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించేటువంటి అవార్డులకి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఆయన ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కాదు. ఆయన ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే దానికి ముఖ్య కారకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. అంతేకాకుండా దళితుల కోసమే కాకుండా ఉన్నత వర్గాల కోసం, అగ్రవర్ణాల కోసం అనేకమైన పోరాటాలు చేసినటువంటి వ్యక్తిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఆయన గురించి మాట్లాడుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడిచేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నవయోగ అంబేద్కర్ డాక్టర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారని తెలియజేసుకుంటూ, ఈయన అనేకమైన పోరాటాలు చేసి బ్రాహ్మణులకు కానీ, వైశ్యులకు కానీ, రెడ్లకు కానీ, కమ్మలకు కానీ, ఎవరికైనా కానీ ఏ ఆపద వచ్చినా కానీ ముందుండి పోరాటం చేసే వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. అలాంటి వ్యక్తికి ఇవాళ పద్మశ్రీ ఇచ్చి గౌరవించడం అనేది సముచితమైన స్థానం కల్పించారని కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మా మాజీ సోదరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలో సంబరాలు చేసుకుంటున్నారు. కనుక మా జాతి ముద్దుబిడ్డ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ఆయనకి నా ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున నా శుభాకాంక్షలు. అలాగే కొంతమందికి కొన్ని వస్తూ ఉంటాయి, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. కనుక ఆయన బాటలోనే అందరూ నడవాలని, ఆ ఏబిసిడీలు వర్గీకరణ సాధిస్తామని, మార్చి నెలలోనే బిల్లు పెడతారని మా అందరికీ ఉమ్మడి రాష్ట్రం అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్ర అవ్వచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో ఏబిసిడీలు జరుగుతాయని మేము నమ్ముతున్నాం. అయితే ఇంకొకటి ఉంది, పద్మశ్రీ, పద్మవిభూషణ్ బాలకృష్ణ గారికి ఇచ్చారు. పద్మశ్రీ మన మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. అయితే నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, మా జాతి పూర్వం నుంచి ఎప్పుడు ఓడిపోకుండా పార్లమెంట్లో ఆయన బతికినంతకాలం పార్లమెంటరీగా అన్ని శాఖ మంత్రులుగా చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న బిరుదు
కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే బాలకృష్ణ గారికి విభూషణ్ ఇచ్చారు సినిమా హీరోకి. ఆయన మెడికల్గా ఉపయోగపడుతున్నాడు, రాజకీయంగా 3 సార్లు గెలిచారు. వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడా భారతరత్న బిరుదు ఇవ్వాలని ఈ గుడివాడ ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. కనుక ప్రజలారా, ఎవరు పోరాడినా ఆ ఎస్సీ వర్గీకరణ మాదిగ బిడ్డల కోసమే, మాదిగ జాతి కోసమే. కృష్ణ మాదిగ గారు అవ్వచ్చు, దండు వీరయ్య మాదిగ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే జాతి బిడ్డల కోసమే, జాతి బిడ్డలు అభివృద్ధి చెందాలని నేను మనసా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజున మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి ఈ పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందకరమైన విషయం. అది ఆనందకరమైన విషయం అని నేను ఒక్కలమే కాదు, మా జాతి పట్లే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆనందపడాల్సిన విషయం అది. ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల్లో చాలామందికి కూడా లబ్ధి పొందింది. అలాగే ఒక ఆరోగ్యశ్రీ కార్డు గురించి కూడా అన్నయ్య ఆ రోజున ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్షలో కూడా అన్న ప్రాణాలను బలంగా పెట్టి దాన్ని సాధించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. అలాగే వృద్ధులకు కూడా, వితంతుల పెన్షన్లకు కూడా అన్నయ్య చాలా కృషి చేశారు. అలాంటి కృషి ఫలితమే ఇవాళ ఈ పద్మశ్రీ అవార్డు. అందుకని ప్రతి ఒక్కరు కూడా, పెద్దలకు కూడా ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.